సంవత్సరంలో ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. మహిళలే ఈ ప్రభుత్వం రావటం కారణం. అందరూ మహిళలు ఎంత ఆనందపడుతున్నారంటే ఈ కూటమికి ఇలా అవ్వటం వల్ల మన రాజధాని మన చేతుల్లో ఉంటాం. మనకి అవ్వటం అనేది ఎంతో గొప్పతనం. ఈ కూటమి కలవటం వల్ల మనకి అమరావతి ఏర్పడటం, మన ఈ ప్రభుత్వం అంతా బాగుంది. అంటే అసలు పరిపాలన గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అందుకే ఈ గవర్నమెంట్ సంవత్సరం కాబట్టి మేము వెన్నుపోటు జనం అది దాన్ని వైసీపీలు అంటున్నారు. వాళ్ళు అనుకుంటారండి, నోట్లో నాలుక ఎన్ని విధాలైనా మాట్లాడిద్ది. ప్రభుత్వం అనేది ఏదైనా మంచి చేయాలంటే అది నిదానంగానే జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నేను 5 సంవత్సరాలు పాలించాను, అందరికి పథకాలు ఇచ్చాను, అందరూ సంతోషంగా ఉన్నారు, అసలు నాకు సన్మానించాలి, నేను ఇచ్చిన పథకాలు అసలు దేశంలో ఎవరు ఇవ్వలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. ఇస్తే డబ్బులు ఇస్తే అయిపోయింది కదండి. మన రాజధాని అన్నది ముక్కలు అయిపోయింది. ఇప్పుడు అన్నది మన రాజధాని మన చేతిలో ఉంది. మన మహిళలందరూ ఎంతో ఆనందపడుతున్నారు. చదువుకున్న వాళ్ళంతా ఇక్కడే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడో ఎత్తుక్కునే పని లేదు, మన రాజధానిలోనే మన అంతా ప్రభుత్వం అంతా డెవలప్ అవుతుందని చెప్పేసి అందరూ విద్యార్థులు యువతరం మొత్తం ఎంతో ఎదురు చూస్తున్నారు. మహిళలకి గవర్నమెంట్ మహిళలకి రక్షణ ఎలా ఉంది? గతంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ల్యాండ్ ఆర్డర్ ఉంది, పనితీరు ఎలా ఉంది? హోమ్ మినిస్టర్ పనితీరు కూడా బాగుందండి. మహిళలకే ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా ముందు ఇప్పుడే కదండి, ఇంకా ముందు రక్షణ అయితే చంద్రబాబు నాయుడు గారి మీద మాకు అందరికి నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ గతంలో ఎలా ఉందమ్మా? గతంలో కన్నా మెరుగ్గానే ఉందండి. ఇప్పుడు గతంలో అసలు ఎలా ఉండేదమ్మా? అప్పుడు అంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారన్నది నమ్మకం లేదు, రక్షణ అన్నది లేకుండా పోయింది. ఇప్పుడైతే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నారు. ఇవాళకి కౌంటింగ్ వచ్చి ఈ రోజు కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చాలా బాగుంది సార్. ముందుగా లేడీస్ కి మంచి ఎంకరేజ్మెంట్ గా బాగుంది. టీడీపీ ప్రభుత్వం ఇది మాది మీది అనే ప్రభుత్వం కాదండి, మనందరిది అనే ప్రభుత్వం, కుల మత భేదాలు లేని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అంటే అసలు ఏం చేయట్లేదు అంటారు కదా వైసీపీ వాళ్ళు, అందుకే నేను పథకాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అందుకే మీరు వెన్నుపోటు జనం అని అంటున్నారు కదా. అప్పులు చేసి బాగానే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి ఇస్తే బాగానే ఉంటదా అండి? ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు ఇంటికి పెద్ద, ఆయన అప్పులు చేసేసి పిల్లలకి అందరూ కనిపించేసి తర్వాత ఏమీ లేకుండా చేసే బదులు అప్పు చేయకుండా ఉన్నంతలో సర్ది పిల్లలకి సక్రంగా చేసుకొచ్చేదే ఇల్లు. ఒక రాష్ట్రం ఒక ఆయన పెద్ద ఉన్నాడంటే, ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే, అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నేను ఇచ్చిన పథకాలు 5 సంవత్సరాలు ఇంకో ఎవరు ఇచ్చుండ్రు, ఏ దేశంలో ఎవరెవరు అప్పులు చేస్తే ఎవరైనా ఇస్తారండి? నాకు సన్మానించాల్సింది పోయి కావాలని తప్పుడు కేసులు పెట్టి వైసీపీ వాళ్ళు ఏం లేదు తప్పు చేయని వాళ్ళందరూ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మందు రేట్లు ఇప్పుడు లేడీస్ కి మందు మూసేపిస్తాను దుకాణాలు అన్నారు, మూసేపిపోగా రేట్లు బీభత్సంగా పెంచి పెంచితే పెంచావు. నకిలీ మందులు ఇచ్చి ఎంతమంది ఆరోగ్యాలు పోయినాయి, శానిటైజర్ మందులు ఇచ్చి అయ్యంటే భూమి అంట 5-6 గంటలను చచ్చిపోయారు. డూప్లికేట్ మందులు అసలు ఎవరైనా తీసుకొస్తారా? అసలు ఎవరైనా మాట్లాడడానికి ధైర్యం ఉందా అండి? ఏ మీడియాకైనా సరే కనీసం ఒక మీడియా రాయడానికి కూడా ధైర్యం లేక ఎవరు రాస్తే వాళ్ళ ఇంట్లో ఇది పడేసేసి వీళ్ళు నక్సలైట్లు, వీళ్ళు లేకపోతే వీళ్ళు ఏదో గంజ పడేసో ఏదో ఒకటి అట్లా చేసి నోరు ఎత్తనీకొని చేశారు మీడియాను కూడా. ఇది మంచి ఇది చెడు అని తెలుసుకొని ప్రజలు చేశారు కాబట్టి ప్రజలకు తెలియదు ఇంకా చాలా వరకు. చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది కొంతవరకు. రాష్ట్ర అప్పులు పాలు చేసేసి ఇచ్చారు. ఇంకోసారి కూడా ఆయన చెడితే మన రాష్ట్రం ఇంకో బీహార్ అయిపోయింది. ఎలక్షన్ కౌంటింగ్ ఈ రోజు కూటమి గవర్నమెంట్ రావడంపై మీకు ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చక్కగా ఆనందంగా పరిపాలిస్తున్నారు. ఈ సైకో ప్రభుత్వం మాయ మాటలు చెప్పి జనాలు మాయం చేసి 170 సీట్లు తెచ్చుకుంది సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ప్రజలు చక్కనటువంటి బుద్ధి చెప్పి 175కి 11 తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ప్రజలు తీసుకొచ్చారు. అతని పరిపాలన అనేది ఒక బోటా పరిపాలన. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో హామీ ఇచ్చారో, అవాతాతలకి 4,000 ఇస్తామని చెప్పారు, ఎమ్మడే నెలకే అవాతాతం 4,000 ఇచ్చారు. అలాగే అన్న క్యాంటీన్లు అనేది, అన్న క్యాంటీన్లు కూడా 5 రూపాయలకి భోజనం అనేది గత ప్రభుత్వంలో ఆ సైక ప్రభుత్వం అన్న క్యాంటీన్లు కూడా తీశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు కూడా పెట్టడం జరిగింది. ఏమి చేయలేదు, వీళ్ళ ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఈ రోజు వెన్నుపోటు జనంగా ప్రకటించాము, మేము నిరసన తెలియజేస్తున్నారు వైసీపీలు. అసలు మేము కార్యకర్తలు పార్టీ వాళ్ళు వెన్నుపోట పొడిచేది చేసేది వాళ్ళు, వాళ్ళ పరిపాలన చేశారు. వాళ్ళు గులకరాయి చేసిన వాళ్ళు,
కత్తిపోటు చేసిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ సైకో ప్రభుత్వాలు వాళ్ళు చేశారు. ఈ కూటమి ప్రభుత్వాలు ఎవరు చేయలే. ప్రజలకి న్యాయం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చినట్టు హామీలు నెరవేరుస్తున్నారు. అసలు ఆయన 5 సంవత్సరాలు ఏ పరిపాలన చేశారండి? ఒక ఇటుకరా చేశాడా? ఒక రోడ్డు గుంతలు పూడ్చారా? వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేశారు? అసలు సన్మానించాల్సింది నేను ఇచ్చిన పథకాలు అన్నాడుగా. అతను ఏ పథకాలు చేశారు? వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు సన్మానం చేస్తారు. నీకు సిగ్గుండాలి కొంచెం. నా సన్మానం చేయాలి అడుక్కున్నావు నువ్వు అడుక్కో సన్మానం చేయించుకోవాలి. నువ్వు కోరుకున్నావు. అడుక్కోవడం కాదు అది. ప్రజలు మెచ్చి నీ సన్మానం చేయాలి. నువ్వు అడుకోవడం ఏంటి? నా సన్మానం చేయమని నువ్వు అడుకోవడం ఏంటి? నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు 5 సంవత్సరాల పరిపాలన చేస్తుంటే నీకు ప్రజలే నీ చక్కగా సన్మానం చేసి మళ్ళీ 150 సీట్లు 170 సీట్లు నీకు ఇచ్చేవాళ్ళు. నీకు ఇవ్వకుండా 11 సీట్లు ఎందుకు తీసుకొచ్చారు? అది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇవాళ నీకు బాగా పెండం పెడతామన్నారు. ఈ పేడ అనేది వదిలింది చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వచ్చిన తర్వాత ప్రజలకి ఎంతో మేలు చేశారు. ఇవాళ అమరావతి అని చెప్పి ఏమైనా అమరావతిలో ఏమైనా ఒక రాయి వేసావా? ఒక సిమెంట్ వేసావా? ఏం చేయలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇవాళ 52 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడతాం మీకు సేవం కుట్టట్లేదు. ఇవాళ మరి ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళని అరకట్టే జైలు వేస్తే ఈ అక్రమ కేసులు అని చేస్తున్నావు నువ్వు. అంటే నీకు ఒక న్యాయం, జనాలకు ఒక న్యాయం వస్తుందా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయి 52 రోజులు జైల్లో పెట్టావే. నీకు ఆ రోజు కొంచెం జ్ఞానం అనేది ఉందా నీకు? అలాగ లేదు కాబట్టి జనాలు నీకు బుద్ధి తీసుకొచ్చుకొని నీకు 11 సీట్లు ఇచ్చి మంచం కింద పండుకోరా బాబు నువ్వు సైకో అని చెప్పారు. ఎలక్షన్ కౌంటింగ్ అయ్యి కూటమి గవర్నమెంట్ సంవత్సరం అయింది. ఎలా ఉంది పరిపాలన విధానం కానీ అక్కడ ఎలా ఉంది? పరిపాలన సంఘం దేవుడికి గానీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎవరైనా మాట్లాడే హక్కుని స్వతంత్రాన్ని తెచ్చుకున్నట్టుంది. ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం ఎలా వచ్చిందో అట్లా వైసీపీ పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉందన్నమాట కూటమి ప్రభుత్వం వాస్తవం. వైసీపీలో అనేది వెనుపోటు తినవాలని అంటారు కదా. వెనుపోటు అంటే ఎట్లా? ఏ రకంగా? నువ్వు వెనుపోటు పొడిచింది మీ చెల్లికి వెనుపోటు పొడిచావు, మీ అమ్మకి వెనుపోటు పొడిచావు, అందరికి వెనుపోటు పొడిచింది నువ్వు, రాష్ట్ర ప్రజలకి వెనుపోటు పొడిచావు. అన్ని అసలు బొందలు చేయాల్సింది నీకనమాట. వెనుపోటు పొడిచిందే నువ్వు అసలు. మరి వెనుపోటు తినమని నువ్వు పెడతావు. అసలు రాష్ట్ర ప్రజలకి ఎంత వెనుపోటు పొడిచావో అది మా అందరికి తెలుసు. నేను పథకాలు ఇచ్చాను, అవి ఇచ్చాను, పథకాలంతా అసలు 5 సంవత్సరాలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పథకం లేదు, ఏమీ లేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇది అసలు నాకు సన్మానం చేయాల్సింది అసలు ఇప్పుడు నన్ను అరెస్టులు కూడా చేస్తున్నారు. వైసీపీని తప్పుడు కేసులు పెట్టి అది అని మాట్లాడతాడు. సన్మానం అయితే తొందరలో చేస్తారులే కానీ ఈ పథకాలు అంటారా? పథకాలు ఇచ్చాడు, ఏ మాట ఇచ్చాడు కానీ ఇచ్చింది వేయగొట్లయితే మా ఆవిడ సైడ్ చేసి చాలా సైడ్ చేసినవి ఉన్నాయి. పథకాల సంగతి దేవుడు ఎరిగిన ముందల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలన్నా ఏదైనా అడగాలన్నా కానీ భయపడి బయటికి రాని కూడా రాకుండా ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు పథకాల సంగతి ఎవరికి పథకాలు అవసరం లేదండి. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం మనిషికి బాగుండి ఉచిత విద్య ఒకటి ఇస్తే ఏ ప్రభుత్వం అయినా బాగుంటది. మాకు పథకాలు గితకాలు ఏం అవసరం లేదు. మా పిల్లలు మేము పోషించుకోగలం, అంతా బాగానే ఉంటది. కానీ గతంలో మద్యం విధానానికి ఇప్పుడున్న మద్యం విధానానికి ఏమైనా తేడా ఉందా సార్? ఎంతవరకు మద్యం అంటే అదంతా బూమ్ బీర్లని అవన్నీ రకరకాల అవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కొత్త మద్యం అంతా ఇప్పుడు అంతా పాత మద్యం వచ్చేసింది. ఇప్పుడు ఎంతవరకు పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ఏం లేదు. ఇప్పుడు కల్తీ మద్యం లేదు. అసలు పనికిరాని మద్యం అంతా అసలు లేని పేర్లు లేని కొత్త పేర్లన్నీ తెచ్చాడు అన్నమాట.